దగ్గరికి మా ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆల్మోస్ట్ మీ ఫామ్ని ఒక అడవిగా మార్చేశారని చెప్తారు కొన్నేళ్ళగా. ఏంటి మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఈ ప్రకృతి వ్యవసాయంతో? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి చెప్పండి. ముందుగా హెచ్ఎంటి ప్రేక్షకులకు నమస్కారం అండి, అక్కడ విచ్చేసిన పెద్దలకు కూడా నమస్కారం. అయితే నేను వచ్చేసి 2012 నుంచి చేస్తున్నానండి వ్యవసాయం. ఓకే. అయితే వ్యవసాయంలో ముఖ్యమైన సమస్య ఖర్చు ఎక్కువ ఉంటది. అంటే రైతు కూలీలు అనుకోవచ్చు, దున్నడం అనుకోవచ్చు. దీని మీద స్టడీ చేశాను. అంటే ఇవి లేకుండా మనం ఎట్లా చేయగలుగుతాం, అంటే లాంగ్ రేస్ లో నిలబడాలని వ్యవసాయానికి వచ్చాం. ఓకే. ముఖ్యంగా ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, ఎందుకంటే నేను బాగుండాలి, పిల్లలు బాగుండాలి, నేను ఇచ్చిన ఏదైతే సరుకులు కానీ పండ్లు కానీ ఇచ్చిన వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో అత్యధిక పోషక విలువలతో కూడిన ఆహారం తయారు చేయాలి ఫస్ట్ ప్రాజెక్ట్ అది. దానికి అనుగుణంగా మనం బాగా ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా జీవ వైవిధ్యం గురించి చెప్తాం. ముఖ్యంగా ఈ జీవ వైవిధ్యం అనేది ఏంటంటే, భూమి లోపట అన్ని జీవులకు సమానమైన స్థానం ఇవ్వాలి. అది దాదాపుగా ఇప్పుడు మనం పండించే వ్యవసాయం అంతా కూడా కేవలం మనుషులకు మాత్రమే చేసే విధంగా డిజైన్ అయిపోయింది. అది వెనకటి నుంచి పోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ అప్డేట్ ఉండాలి. అన్నిట్లలో పురోగతి సాధించాము, కానీ వ్యవసాయంలో మాత్రం అనుకున్న దాంట్లో వెనుకబడ్డాం, చాలా. అవునండి. అంటే అందరూ చదువుకున్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వ్యవసాయం మాత్రం వెనుకకైతుంది. ఎందుకు అవుతుంది అనేది దాని మీద స్టడీ చేసి మనం ఏం చేసాం, దున్నడం ఆపేశాం. ఫస్ట్ దున్నడం ఆపడం వల్ల ఒక అద్భుతమైన మార్పు వచ్చింది భూమిలో. నేనేం చేస్తానంటే పొద్దున్న నుంచి స్టడీ చేస్తాను. నాదంతా దీన్ని రాత్రి అయినా కానీ భూమి గురించి ఆలోచిస్తాను. అంటే పంట ఎట్లా ఉండాలి, ఇంకా బెటర్ ఎట్లా పోవాలని. అయితే భూమిలో ఏమైతుందంటే ఒక సహజత్వం ఉంటదండి. సహజత్వం అంటే మీరు ఒక చెంచాడు మట్టి తీసుకుంటే వరల్డ్ ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని జీవరాశులు ఉంటాయండి జస్ట్ చెంచాడు మట్టిలో. అట్లాంటిది మనం ఒకసారి టిల్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీ ఉంటది, ఒక తరం ఉంటది. ఒకటి ఉండే జీవులన్నీ సూక్ష్మమైన జీవులు మొత్తం కొలాప్స్ అయిపోయి ఒక్కసారి టిల్ చేయడం వల్ల. దీన్ని బాగా స్టడీ చేసి ఏం చేసామంటే, శాశ్వతమైన వ్యవసాయం చేయాలనేసి పర్మనెంట్ బెడ్స్ గాని అంత ప్రాపర్ గా చేసుకుంటూ వచ్చాం. అంటే దున్నే పని లేకుండా, లేబర్ అక్కర్లేదు, దున్నుడు అక్కర్లేదు, ఎక్కడ ఏం డిస్టర్బ్ లేదు భూమిని. ఓకే. నడవడం కూడా ప్రత్యేకమైన ఒక ట్రాక్ ఉంటది, అక్కడ మాత్రమే నడుస్తాం. ఏదైతే కాలువలు చేసుకుంటామో కాలువలు తప్ప మిగిలిన బెడ్ మీద ఎవరిని ఎక్కని. మనకు ఇక్కడ నుంచి ఈ కాలువలు వెళ్తాము, ఆ పక్కన కాలువలు వెళ్ళి మనం కలుపు ఉంటే మళ్ళీ దాని మీదనే వేస్తాం. అట్లా చేయడం వల్ల ఏమిటంటే అత్యద్భుతంగా సాయిల్ అనేది చాలా కంటెంట్ మారిపోతుంది అన్నట్టు. కర్బన శాతం అనుకోవచ్చు. అంటే ఆ పంట వండే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక దగ్గర నారు పోసుకుంటాము, ఆ పర్మనెంట్ బెడ్స్ దగ్గర పెట్టేస్తాము, వెళ్ళిపోతాం.